నెట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మీ సిఎంఎఫ్ఓ సిఎస్ఎఫ్ఓ లేదా ఏఎస్ఎంకో కాల్ చేసి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీరు కంపెనీకి తెలపాలనుకుంటున్నారు, కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. పైన సిఎస్పి అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. సిఎస్పి అని ఒక కోడ్ చూపిస్తుంది మీది. దానికి పక్కన 3 స్లాష్లు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ లిస్ట్లో చూడండి 3వ ఆప్షన్ హెల్ప్ డెస్క్ అని ఉన్నది. దాన్ని క్లిక్ చేయండి. యాడ్ కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మీరు ఏ డివైస్ నుంచి కంప్లైంట్ రైజ్ చేస్తున్నారని ఆటోమేటిక్గా తీసుకునిందనమాట. ఇక్కడ సెల్ఫా లేదా మీరు డిస్ట్రిబ్యూటరో లేదా మాస్టర్ డిస్ట్రిబ్యూటరో సూపర్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉంటే దానికి సంబంధించిన ఇక సెల్ఫ్ దగ్గర కింద ఇంకా ఆప్షన్స్ వస్తాయన్నమాట. సెల్ఫ్ ఆటోమేటిక్గా తీసుకునింది, నా పేరు వచ్చింది. నెక్స్ట్ అప్లికేషన్ టైప్ అని అడిగింది. ఎక్స్ప్రెస్సో అని కొట్టాలి. కొట్టేసిన తర్వాత ఇక్కడ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కదానికి ఒక కేటగిరీ ఉంది. మనం ఇప్పుడు యూపీఐ క్యాష్ విత్డ్రాలు ఇట్లా ప్రతి ఒక్కదానికి ఉందన్నమాట. మీకు ఏం ప్రాబ్లం ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఆధార్ ఏఈపీఎస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదండి, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ డిస్క్రిప్షన్ ప్రాబ్లం ఏంది ప్రాపర్గా మనం రాయాలి. మనకు ఒకవేళ తెలుగు తెలుసు, ఇంగ్లీష్ అంత ప్రాపర్గా రాదంటే మీరు ట్రాన్స్లేటర్ యూజ్ చేయండి. గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి తెలుగులో మీ ప్రాబ్లమ్ని క్లియర్గా రాశారంటే గూగుల్లో ఆటోమేటిక్గా ఇంగ్లీష్ చూపిస్తుంది. దాన్ని కాపీ పేస్ట్ ఇక్కడ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ కంప్లైంట్ అని ఉంది కదా, మీరు ఏదైనా ఫోటో పెట్టాలన్నా కూడా సరే దానికి సంబంధించిన ఫోటోని స్క్రీన్ షాట్ కానీ ఇక్కడ అటాచ్ డాక్యుమెంట్స్లో మీరు పెట్టచ్చు. పెట్టి యాడ్ కంప్లైంట్ కొట్టేశారంటే మీకు కంప్లైంట్ రైజ్ చేసిన ఒక నెంబర్ అనేది ఇస్తారండి. ఆ నెంబర్ని మీ సిఎంఎఫ్కో లేదా మీతో ఎవరు మాట్లాడుతుంటారో ఎక్కువగా వాళ్ళకైతే సెండ్ చేయండి. వాళ్ళు సెండ్ చేసిన వెంటనే వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఆ కంప్లైంట్ని మళ్ళీ రేజ్ చేస్తారు. అప్పుడు మీకు ఫాస్ట్గా మీ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే మీ ప్రాబ్లము ఫాస్ట్గా రెక్టిఫై అయితే అవుతుంది.